హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేమైతే రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఏ రెస్టారెంటో కూడా మాకు తెలియదు. మా పెద్దాడైతే తీసుకెళ్తున్నారు. మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం కదా, అందుకనే తీసుకెళ్తున్నారు. మేము ఇంకా నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్కి వస్తాము, అందుకనే మా పెద్దాడైతే తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఇంకా మేమైతే అందరం అయితే రెడీ అయిపోయాము. మా పెద్దాడి కోసం అయితే మేము అందరం వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా తాతమ్మ కూడా పడుకోవాలి, ఎందుకంటే మా తాతమ్మ పడుకోపోతే ఇక మేము వెళ్ళడం క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే మా తాతమ్మ ఉండదు కాబట్టి మా పెద్దాడైతే వచ్చేసారు. ఇంకా మేమైతే ఇక్కడికైతే వచ్చాము హోటల్కి. చూడండి, హ్యాండ్ వాష్ దగ్గర మేము ఫోటోలు దిగుతున్నాము. మా చెల్లి అయితే టిష్యూస్ వేస్ట్ చేస్తూనే ఉన్నది. ఇంకా నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఇదే హోటల్ మాకైతే చాలా నచ్చింది. యాంబియన్స్, ఫోటోలు దిగడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి, మా చెల్లి నాకన్నా ముందే పోతుంది. ఇక్కడికి వెళ్ళాక నేనైతే షాక్ అయ్యా, ఎందుకంటే ఒక్కరు లేరు మేము తప్ప. అందుకనే మాకైతే బోర్ కొట్టింది. కానీ మేమైతే ఇంట్లో కూర్చొని తిన్నట్టే ఉన్నది. కానీ కొంచెం సేపు అయినాక అయితే అందరైతే వచ్చారు. చూడండి, ఇది రెస్టారెంట్ ద తెలుగు కిచెన్. మేమైతే ఫస్ట్ అయితే సూప్ అయితే ఆర్డర్ పెట్టాము. నెక్స్ట్ అయితే చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇవైతే చికెన్ డ్రమ్ స్టిక్స్. మాకైతే ఇక్కడ ఫుడ్ అయితే చాలా నచ్చింది. సూప్ కూడా చాలా బాగుంది, అదైతే చికెన్ సూప్. మళ్ళీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా చూడండి, ఫస్ట్ అయితే మా చెల్లి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మాకు ఇలా తినేసి అయితే మేము అలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు నుంచే కొంతమంది రావడం అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి నేను ఎలా చేసినాను. ఇంకా అందరం అయితే తినడం అయితే స్టార్ట్ చేసాము. మాకైతే ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా నచ్చింది. ఇంకా మా అమ్మమ్మని చూడండి ఎలా ఫోటో తీసిందో మా మమ్మీ తినేటప్పుడు. మాకు కూడా తెలియదు, మేము తినేటప్పుడు అయితే మా మమ్మీ అయితే వీడియో తీసింది. ఇంకా తర్వాత అయితే మా మమ్మీ చెప్పింది. ఇంకా తర్వాత మాకైతే నేను మా చెల్లి అయితే సూపర్ అని చూపిస్తున్నాం. మా చెల్లి కూడా చూపిస్తుంది చూడండి. ఇంకా తర్వాత బటర్ చికెన్ అయితే మేమైతే ఆర్డర్ పెట్టుకున్నాం. బటర్ చికెన్ ఇంకా రోటీ. ఇంకా మేము అందరం అయితే ఇంకా వేస్తున్నారు, వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. మేమందరం అయితే తింటున్నాం. మా చెల్లి చూడండి ఎలా చూస్తుందో. మళ్ళీ చికెన్ బిర్యానీ వచ్చేలోపు మేమైతే మళ్ళీ వాష్రూమ్కి అయితే వచ్చాం హ్యాండ్ వాష్ కోసం. మళ్ళీ మా చెల్లి అయితే అక్కడైతే బటర్ చికెన్ పడ్డది, అందుకని క్లీన్ అయితే చేసుకుంటుంది. నేనైతే ఇక్కడ మళ్ళీ ఫోటోలు దిగినాను, ఎందుకంటే నాకు ఫోటోలు పిచ్చి కదా. అందుకనే మేము వచ్చేలోపు అయితే బిర్యానీ అయితే సర్వ్ చేశారు కూడా. ఇంకా బిర్యానీ అయితే మేమైతే తింటున్నాం. నా పేరుకి అయితే ఎక్స్చేంజ్కి అయితే పోయింది. ఇంకా చూడండి వచ్చేసింది. ఇంకా నేనైతే బిర్యానీ పెట్టుకొని అయితే అటే వాళ్ళే పెట్టారు, మేమైతే తిన్నాము. చూడండి, మా చెల్లికి అయితే రోటీ, ఎందుకంటే మాకు నచ్చిందంట అది. ఇంకా తర్వాత అయితే ఫ్రై పీస్ బిర్యానీ కూడా అందరైతే అది తింటున్నారు, నేను ఇంకా ఏది తింటున్నా. ఇదైతే ఫ్రై పీస్ బిర్యానీ, అదైతే ప్రాన్స్ బిర్యానీ. ఇంకా నేను మా చెల్లి అయితే థమ్స్అప్ ఆర్డర్ పెట్టుకొని చేసుకొని అయితే తింటున్నాము, అదే తాగుతున్నాము సారీ. ఇంకా తాగిన తర్వాత మాకైతే చాలా ఫుల్ అయిపోయింది. చూడండి, థమ్స్అప్ అయితే తాగుతున్నాం మేము. మాకైతే ఫస్ట్ టైము అంటే ఇలాంటి రెస్టారెంట్కి అయితే చాలాసార్లు వచ్చాము, కానీ ఇలాంటి ఎవరు రెస్టారెంట్కి అయితే ఇదే ఫస్ట్ టైం. కాకపోతే ఫుడ్ అయితే చాలా నచ్చింది మాకు. ఇంకా మేమందరం అయితే తినేసాము. ఇప్పుడైతే బిల్ 3,000 నీదెంత నాన్న? 4 to 5. నీదెంత అక్క? 3,500. నాదైతే 2,500 అనుకుంటానన్నాను బిల్లు. చూడాలి ఎంత అవుతుందో, ఎవరికి కరెక్ట్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. పే చేస్తావా? నో ఎగ్జాక్ట్ చెప్తే నౌ ఫిగర్ నేను ఇక్కడ. ఫైనల్గా బిల్ వచ్చేసి 3,600 రూపీస్. అదే రైట్.
ఏంటంటే ఎవరు కరెక్ట్ చేసేస్తారో వాళ్ళే కాబట్టి మా పెద్ద మమ్మీ విన్ అయింది కాబట్టి ఇప్పుడు మా పెద్ద మమ్మీ బిల్ అయితే కట్టాలి అంటే ఇంకా మా పెద్ద డాడీ ఇంకా మేమైతే ఇక్కడైతే థమ్స్అప్ అయితే తాగుతున్నాం. మా చెల్లి అయితే మాకైతే మౌత్ ఫ్రెష్నెస్ అయితే ఇస్తుంది అంటే అక్కడ ఇస్తారు కదా సోంపు అవి. ఇంకా మేమైతే అలా తినైతే వచ్చేసాము. ఇక్కడ మా పెద్ద అయితే బిల్ అయితే కడుతున్నారు. బిల్ అయితే 3608 రూపీస్ అయితే అయ్యింది. ఇంకా పెద్ద మమ్మీ అయితే వినేది ఇంకా బిల్ కట్టాక అయితే మేమైతే వెళ్ళిపోయాం. చూడండి ఇక్కడైతే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఇక్కడ ఫొటోస్ దిగడానికి. ఇంకా అంబియన్స్ మాకు ఫుడ్ కూడా నచ్చింది ఈరోజు స్పెషల్స్ ఇవన్నీ. ఇంకా ఇదే కోస్తా రెస్టారెంట్. ఇంకా మేమైతే ఇంకా మా పెద్ద డాడీ మేమైతే వెళ్తున్నాం. ఇక్కడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం. వాళ్ళైతే ఆటోలు అయితే వస్తారు. మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళినాక అయితే వీడియోస్ తీయలేదు ఎందుకంటే మేమైతే చాలా టైర్డ్ అయిపోయినాం. ఇంకా మాకైతే చాలా ఫుల్ అయిపోయింది కాబట్టి మా పెద్ద అయితే ఇక్కడ నుంచి అయితే యూటర్న్ తీసుకుని ఇట్లా తిరిగి అయితే వచ్చేసారు. ఇంకా అక్కడ రెస్టారెంట్ నేమ్ కనిపించాలి కాబట్టి ఇంకా మేమైతే చెప్పేసి బాయ్ చెప్పి మేమైతే వెళ్ళిపోయాము ఇంటికి. మళ్ళీ మేమైతే వెళ్తూ ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. ఎందుకంటే మా పెద్ద మమ్మీ వాళ్ళకి తెలియదు కాబట్టి మా పెద్ద డాడీ అయితే మాకు అన్నీ కొనిస్తాడు. బాయ్ బాయ్. లైక్